ఈ కర్కాటక రాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ సుఫలితాలను, లాభాలను అందుకుంటారు. జన్మరాశిలో చంద్ర సంచారం వల్ల చాలా రోజుల తర్వాత ఒక సంతోషకర వాతావరణం ఉంటుంది. మీకు నచ్చే కొన్ని పనులు జరగడం వల్ల ఆనందంగా కాలం గడుపుతారు. తృతీయంలో రవి సంచారం ఉంది. అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో బాగా రాణిస్తారు. తృతీయంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో చాలా కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. సంతోషకర వాతావరణం మీరు ఈ వారంలో అందుకోగలుగుతారు. చతుర్థములో బుధ సంచారం ఉంది. జన సహకారము, వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు మీకు అనుకూలంగా ఉంటున్నాయి. అష్టములో రాహు సంచారం వల్ల విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉంటాయి. అలాగే దుబారా ఖర్చులు కానీ, దుబారా ఆలోచనలు కానీ కాస్త ఇబ్బందిగా మారేటువంటి సూచన కనిపిస్తుంది. ఈ రాశి వారికి వారంలో సోమ, మంగళ, బుధవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో మినుములను పేదవారికి కానీ, పేద బ్రాహ్మణులకు కానీ దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా కనకదుర్గా దేవిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల ఈ కర్కాటక రాశి వారికి మరింతగా మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది.